ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. దేవుని స్తోత్రం. చూడండి, సుగుణాల సంపన్నుడైన, స్తుతిగానాలకు వారసుడైన ఆయనలో జీవించే, నిత్యం జీవించే, ఆయన నీళ్ళలో జీవించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన మాటల మకరందం ఏమిటో ఆస్వాదించాలి. ఒకసారి చదవాలండి, బైబిల్ చదివితే తెలుస్తుంది. ఆ మాట మహిమ ఏమిటో, ఆ మాట మహిమ వల్ల మనుషుల తాలూకా పాప జీవితాలు ఏ విధంగా మారుతాయో, ఆయనతో జీవించగానే బ్రతుకు మారుతుంది. అంతరంగంలో నాట్యం ఆడతామండి. ఆ రక్షణానందం అనుగ్రహించాడు. ఎస్, నిత్య నరకాగ్ని పాలవకుండా దేవుడు మనకు చూపించినది బట్టే, ఆ మార్గం బట్టి ఆయన వెంటుంటే, ఆయన మార్గాలు వెంబడిస్తుంటే ఆయన మనతో